ఏ పథకం చూసినా రాజశేఖర రెడ్డి గారి మనసే కనిపిస్తుంది. అలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ వస్తాడా, మళ్ళీ ఉన్నాడా అన్నట్టుగా ఈ రోజు వరకు కూడా ప్రజలు అనుకుంటున్నారు. అంటే ఆ రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్ప నాయకుడో ఆ రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయేంత వరకు ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఆ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉండంగానే ఆ రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా అధికారంలో ఉంది. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ రోజుల్లో రూపొందించిన ఇంకొక పథకం పేరే ఈ ఉపాధి హామీ పని, ఈ కరువు పని. అంటే ఈ పథకము ఎందుకు రూపొందించింది కాంగ్రెస్ పార్టీ అంటే దానికి కారణం లేకపోలేదు. ఆ రోజుల్లో పని లేక వలసలు వెళ్లేవాళ్ళు, గ్రామాలలో చేసుకోవడానికి తగినంత పని లేక, రాబడి లేక, భార్యని బిడ్డల్ని వదిలేసి వలసలు వెళ్లిపోతుంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసిన మహత్తరమైన పథకమే ఈ ఉపాధి హామీ పని. అంటే ప్రతి ఊరిలోనూ ప్రతి గ్రామంలోనూ పని కల్పించాలి, పని కావాలి అన్న వాళ్లకు అందరికీ కనీసం సంవత్సరానికి 100 రోజులు పాటైనా పని కల్పించాలి అని